ఎల్నినో పేరు వినగానే ప్రపంచం వణికిపోతుంది. అంచనా వేసిన సూపర్ ఎల్నినో ప్రభావం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ముప్పు పొంచి ఉంది. ఎల్నినోతో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు తప్పవని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. మరి ఎల్నినో ప్రభావం మన దేశంపై కూడా ఎలాంటి ప్రభావం చూపనుంది? వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై పడే ప్రభావం ఎంత? వాతావరణ పరిస్థితులు ప్రపంచాన్ని ఎందుకంత ఆందోళనకరంగా మారుస్తున్నాయి? జూలై, సెప్టెంబర్ మధ్యలోనే ఎల్నినో ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందా? పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎలాంటి కార్యాచరణ అవసరమో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ టీ న్యూస్కు క్లియర్గా చెప్పారు. ఆ విశేషాలంటూ ఓ ప్రతినిధి అరవింద్ ద్వారా తెలుసుకుందాం. గత 3 రోజుల నుండి కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురిశాయి అన్నట్టు కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పైన కానీ అటు భారత వాతావరణం పైన కానీ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ కూడా ప్రభావం ఎక్కువగా ఉందంటూ కూడా నేటి వాతావరణ పరిస్థితులు కూడా తీవ్రంగా అర్థమవుతున్నాయి. మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. అసలు ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు రాష్ట్రాలపైన కూడా ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే తెలంగాణలో రైతులందరూ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన బతుకులు అన్నట్టు కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే జూన్లో కూడా తేలికపాటి వర్షాలే పడ్డాయి. అసలు జూలైలో కూడా వర్షాలు కూడా కంటికి కానరాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, వారిని అడిగి పూర్తి వాళ్ళు తెలుసుకుందాం. సార్, అసలు ప్రధానంగా ఎల్నినో అంటే ప్రజలు ఎందుకంత వణికిపోతున్నారు? అసలు కరువు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రజెంట్ ఇప్పుడు సూపర్ ఎల్నినో తెలంగాణ వాతావరణం పైన ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది సార్? ఇంకా అసలు ఈ ఎల్నినో అంటే ఏమిటి, అది ఈ ఏడే ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలు మనకి మాన్సూన్ అసలు కరెక్ట్గా జూన్ నెలలో, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలలు ప్రతి ఏడు మనకి వర్షాలు ఎందుకు పడతాయి, అసలు మాన్సూన్ ఆ టైంలో ఎందుకు వస్తుంది, దాన్ని ఏమి ఎఫెక్ట్ చేస్తాయి అన్నది చూసినట్టయితే మనకి యాక్చువల్గా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఈ భూమి యొక్క మధ్య ప్రాంతం అంటే భూమధ్య రేఖకి అటు ఇటు 30 డిగ్రీల నార్త్, 30 డిగ్రీల సౌత్ రెండు పక్కల మనకి ఈ సోలార్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం రిసీవ్ అవుతుంది. ఈ 30 డిగ్రీల నార్త్ దాటి పైకి పోయినా ఉత్తరార్ధగోళంలో, అలాగే 30 డిగ్రీల సౌత్ దాటి కిందకి పోయినా దక్షిణార్ధగోళంలో ఈ సూర్యుడి యొక్క వేడిమి బాగా తగ్గిపోయి మనకి అలాగే ఎండకి మనకి పోల్స్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి అవి రెండు కూడా మంచు ఖండాలు, అంటార్కిటికా, ఆర్కిటిక్ మంచు ఖండాలుగా ఉండిపోతాయి. అయితే ఈ సెంట్రల్గా మనకి 30 డిగ్రీల నార్త్ అండ్ సౌత్ ప్రాంతంలో మనము ఉత్తరార్ధగోళము నార్దర్న్ హెమిస్ఫియర్లో భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో మనకి ఈ భూమి యొక్క ఈ సూర్యుడి యొక్క వేడిమి కూడా మనకి ఈ భూమి యొక్క ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ 23 డిగ్రీల వాలి ఉండటం వల్ల ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళం నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా వస్తుంది. మరొక 6 నెలలు దక్షిణార్ధగోళము ఈక్వేటర్కి కింద నుండే దక్షిణార్ధగోళం భూమికి దగ్గరగా వస్తుంది. సో ఉత్తరార్ధగోళం దగ్గరగా వచ్చిన సమయంలో మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలు అనేవి చాలా వేడిమి ఉండి మనకి భారతదేశంలోనూ అలాగే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతం అంతా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వేడిమి ఉండటం వల్ల ఆ ప్రాంతంలో గాలులంతా కూడా బాగా వేడెక్కి అవి పల్చబడి పైకి పోవడం వల్ల ఆ ప్రాంతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. 3 నెలల పాటు తీవ్రమైన వేడికి గురి అవడం వల్ల ఈ ప్రాంతంలో గాలి బాగా వేడెక్కితే అది పల్చబడుతుంది. పల్చబడితే పైకి పోవడం వల్ల ఆ ప్రాంతంలో మనకి ఖాళీ ఏర్పడి అది లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. దీన్ని హీట్ లో అంటాం. ఇలా 3 నెలల తీవ్రమైన వేడికి ఏర్పడిన హీట్లో ఈ ప్రాంతంలో ఉండగా మనకి దక్షిణార్ధగోళం భూమధ్య రేఖకి దిగువ ప్రాంతంలో అదే సమయంలో శీతాకాలం కాబట్టి అక్కడ మనకి చల్లటి టెంపరేచర్స్ ఉంటాయి, చల్లటి వాతావరణం ఉండటం వల్ల గాలి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనకి హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ప్రకృతి ధర్మం, నేచర్స్ రూల్ ఏంటంటే ఎప్పుడు హై నుంచి లోకి సమానం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ హై ప్రెషర్ ఏరియా నుంచి మనకి ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న లో ప్రెషర్ ఏరియా వైపు భూమధ్య రేఖని దాటుకుని గాలులు కొన్ని సముద్రాల మీదుగా, పసిఫిక్ మహాసముద్రము అలాగే హిందూ మహాసముద్రము ఈ సముద్రాల మీదుగా ఈ గాలులు అనేవి రావడం జరుగుతుంది. ఇవి భూమధ్య రేఖని దాటినప్పుడు భూమి గమనం వల్ల అవి నైరుతి దిశకి ఉంచబడతాయి. అందుకే మనకి నైరుతి దిక్కు నుంచి ఈ గాలులు వస్తాయి. వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. అయితే ఈ నైరుతి ఋతుపవనాలని ఎఫెక్ట్ చేసేది మనకి ఈ భూమధ్య రేఖకి దిగువన ఉన్న 5 డిగ్రీల అక్షాంశం ప్రాంతంలో మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలోని టెంపరేచర్లు అంటే తూర్పు మరియు సెంట్రల్ పసిఫిక్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్లు మనకి ఎక్కువగా ఉన్నట్టయితే
మనకి అది ఈ నార్మల్ కంటే ఎక్కువగా 0.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్న అది ఎల్నినో పరిస్థితి అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మన వైపు వచ్చే ఈ గాలుల్లో తేమ శాతం తగ్గుతుంది. అలాగే ఈ గాలుల యొక్క వేగం కూడా తగ్గిపోతుంది. ఇది కనుక మరింత ఎక్కువ ఈ 1 డిగ్రీ 2 డిగ్రీస్ అట్లా పెరిగినట్టయితే దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీటినే మనకు 2 డిగ్రీస్ దాటి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి దీన్ని తీవ్రమైన ఎల్నినో అని ప్రకటిస్తారు. సో ప్రస్తుతం మనకి జూన్ నెల ఇంచుమించు 1-2 వారాల నుంచి ఎల్నినో ప్రారంభమైంది. ఆల్రెడీ అక్కడ 0.8 డిగ్రీస్ వరకు టెంపరేచర్లో నార్మల్ కంటే పెరిగినట్టు తెలుస్తుంది. రాగల 4-5 నెలల్లో ఇవి మరింత పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ పసిఫిక్ ఏరియా ప్రాంతంలో ఇటు పక్కన ఉన్నటువంటి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నట్టయితే మనకి అది అనుకూలం కాదు, ఎల్నినో పరిస్థితి అంటాము. అలాగే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత ఈ పవనాలు మనకి హిందూ మహాసముద్రం ద్వారా రావడం జరుగుతుంది. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత హిందూ మహాసముద్రం ద్వారా ఈ పవనాలు వస్తాయి. అయితే ఒక్కొక్కప్పుడు మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ హిందూ మహాసముద్రంలో కనుక ఈ పశ్చిమాన ఉన్నటువంటి హిందూ మహాసముద్ర జలాలు తూర్పున ఉన్న జలాల కంట వేడిగా ఉన్నట్టయితే అది మనకి మాన్సూన్కి అనుకూల పరిణామం. దీన్ని పాజిటివ్ ఐఓడి అంటాం. అలాగే ఇటు మనకి పశ్చిమంలో ఉన్న జలాలు తూర్పులో ఉన్న జలాల కంట వేడిగా ఉన్నట్టయితే అది నెగిటివ్ ఐఓడి. ఇది కూడా మనకి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల్లో మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఐఓడి అనేది పాజిటివ్గా ఉండటం వల్ల ఎల్నినో ప్రభావాన్ని చాలా వరకు తగ్గించబడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మనకి ఈ ఎల్నినో పీరియడ్ అన్నది మనకి జూన్ నుంచే ప్రారంభమైంది. ఇది ఈ 4 నెలలు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఐఓడి కూడా ప్రస్తుతం న్యూట్రల్ పొజిషన్లో ఉంది. సో ఐఓడి నుంచి కూడా మనకి ఏవి పెద్దగా సహకారం లేదు. అందువల్ల ఈ 4 నెలలు కూడా మనకి ఎల్నినో ప్రభావం మాన్సూన్ మీద ఉండే అవకాశం ఉంది. సార్ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ఐఓడి పాజిటివ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం పైన ఏ విధమైన వాతావరణం ఉంటుంది? దాదాపుగా ఇన్ని రోజులు కూడా మనం లానినో స్టేజ్లో ఉన్నామని కూడా ప్రధానంగా అంటున్నారు సార్. దానిపైన మీరు ఏమంటారు? మనకి గత 5-6 సంవత్సరాల్లో ఇంచుమించుగా లానినో పీరియడ్లో ఉన్నాము. 2023లో ఎల్నినో వచ్చినప్పటికీ అది మాన్సూన్ పీరియడ్లో రాలేదు. పైగా ఇంత తీవ్రమైన ఎల్నినో కూడా కాదు. సో దీని ప్రభావం మనకి లేదు. మనకి ఇంచుమించుగా 2015 ప్రాంతంలో 15-17 ప్రాంతంలో ఎల్నినో వచ్చింది. ఆ సమయంలో మనకి కొంచెం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అవి ఉన్నాయి. ఆ తర్వాత పెద్దగా మనకి తీవ్రమైన ఎల్నినో రాలేదు. ఒక్కొక్కప్పుడు ఎల్నినో వచ్చినా కూడా మనకి ఐఓడి పాజిటివ్గా ఉండి దాని యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడము ఈ రకంగా ఉంది. గత 5-6 సంవత్సరాల డేటా మనం తీసుకున్నట్టయితే 2020 నుంచి 2025 వరకు డేటా తీసుకున్నట్టయితే మనకి పూర్తిగా ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాం. తెలంగాణలో చూసినా మనకి భారతదేశంలో చూసినా ఇంచుమించుగా ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాము. అలాగే గత సంవత్సరం చూసినట్టయితే గత సంవత్సరం ఓవరాల్ ఇండియాలో మనకి 30% ఓవరాల్ తెలంగాణలో మనకి 30% అధికంగా రెయిన్స్ పడ్డాయి. అలాగే హైదరాబాద్ సిటీలో చూసినట్టయితే 35% నార్మల్ కంటే అధికంగా రెయిన్స్ పడటం జరిగింది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం ఉండటం వల్ల మనకి ఈ ఎల్నినో సమయంలో పూర్తిగా రెయిన్స్ పడకపోవటం అంటూ ఉండదు. ఇవి ఏంటంటే కొన్ని పరిణామాలు తీవ్రంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాము గత వారం మనకి ఇటు పశ్చిమ తీరం ప్రాంతంలో ఒక ఆఫ్షోర్ ట్రఫ్ ఉన్నప్పటికీ ఆ ఆఫ్షోర్ ట్రఫ్ ద్వారానే విపరీతమైన రెయిన్స్ మనకి అత్యంత భారీ వర్షాలు 60 సెంటీమీటర్ల పైబడి కూడా మనకి పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో విపరీతమైన రెయిన్స్ పడినాయి. అలాగే ఈ ఎల్నినో సమయంలో ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షపాతం పడటము, కొన్ని ప్రాంతాల్లో అసలు పడకపోవడము, లేదా 4-5 రోజులు అతి భారీ వర్షాలు పడటము, ఆ తర్వాత నెలంతా కూడా డ్రైగా ఉండడము, ఇటువంటి పరిణామాలే మెయిన్గా మనకి ఎల్నినో సమయంలో ఇబ్బంది కలిగించే అంశాలు. సార్ ప్రధానంగా అటు కేరళ కానీ మహారాష్ట్ర, ముంబై కానీ అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అటు ల్యాండ్ స్లైడ్ కూడా జరుగుతుంది సార్. సార్ ప్రధానమైన అక్కడ అంత భారీ వర్షాలు పడడానికి కారణాలు ఏంటి? మన దగ్గర పడకపోవడానికి మన వెదర్ కండిషన్స్తో దీని వల్ల డిఫరెన్స్ ఏముంటుంది సార్? మనకి గత వారం మీరు చెప్పినట్టు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ తీర ప్రాంతం అంతా, పశ్చిమ తీర ప్రాంతం అంతా
భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడినాయి. దానికి కారణం అక్కడ ఒక ద్రోణి ఉంది. మనకి గుజరాత్ నుంచి ఇటు కేరళ వరకు కూడా ఈ తీరాన్ని ఆనుకుని ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ పీరియడ్‌లో ద్రోణి ఉన్నప్పుడు జనరల్‌గా రెయిన్స్ ఎక్కువ పడతాయి. అలాగే ఇప్పుడు సముద్ర టెంపరేచర్స్ కూడా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి ఇటువంటి ద్రోణి ఉండి మాన్సూన్ పీరియడ్ ఉన్నట్టయితే మంచి వర్షాలు పడటం జరుగుతుంది. ఆ రకంగా అక్కడ అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటం జరిగింది. అయితే ఆ ప్రాంతం నుంచి మనకి అదే సమయంలో ఇటు వాయువ్య బంగాళాఖాతంలో కూడా ఒక డిప్రెషన్ ఉంది. వాయుగుండం మనకి ఇక ఎటు ఒరిస్సా తీర సమీపంలో ఒక వాయుగుండం ఉంది. సో, ఈ ఈ పరిణామం దాటిన తర్వాత ఈ గాలులనేవి గత వారం చూసాం మనకి తీవ్రమైన ఈదురుగాలులు మన మీద నుంచి పోతూ ఇటువైపు ఈ లో ప్రెషర్ వైపు వెళ్ళిపోయాయి కానీ మనకి పెద్దగా వానలు పడలేదు. అంటే ఈ మాన్సూన్ పీరియడ్‌లో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ గాలుల తీవ్రత ఉన్న ప్రాంతంలో పెద్దగా వర్షాలు పడవు. ఎందుకంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ కావాలంటే గాలులు కొంచెం నిలువరించబడాలి. అంటే దానిని నిలువరించబడే బ ట్రిగ్గర్ మెకానిజం ఏంటంటే మనకు దగ్గరలో ఏదైనా అల్పపీడనం కానీ, ద్రోణి కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఉన్నట్టయితే ఈ వేగంగా వస్తున్న మాన్సూన్ గాలులు ఆ ప్రాంతంలో మలుపు తిరగడం వల్ల అక్కడ కొంత స్లో అవుతాయి. దాంతోటి ఇక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ పెరుగుతుంది. అలాగే అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మంచి రెయిన్స్ పడటానికి అవకాశం ఉంటుంది. అయితే గత వారం అంతా కూడా మనకి ఈ తీవ్రమైన ఈదురుగాలులు ఉండటం వల్ల మాన్సూన్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ తెలంగాణలో పెద్దగా రెయిన్స్ పడలేదు. సార్ ప్రధానంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల గోదావరి జలాలు కూడా ఇనికిపోయే పరిస్థితి కూడా ఎక్కువగా ఉందంటూ కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. అంటే ఈ వర్ష ప్రభావంతోని గోదావరి జలాలు పెరిగే అవకాశం ఉంటుందా? లేకపోతే కాన్స్టాంట్ టు మోడరేట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి సార్? మనకి యాక్చువల్‌గా ఫోర్‌కాస్ట్ ఈ 4 నెలల ఫోర్‌కాస్ట్ ప్రకారం ఈ పశ్చిమ తీరంలో కూడా 30-40% వరకు లోటు కనిపించింది. అయితే ఎల్‌నినో పీరియడ్‌లో ఈ మార్పులు ఎట్లా ఉంటాయో ఆ రకంగానే మొన్న గత వారం ఉన్న ఆఫ్‌షోర్ ట్రఫ్ తోటి మనకి జూలై నెలలో పడాల్సిన మొత్తం రెయిన్‌ఫాల్ కంటా ఎక్కువ మనకి పశ్చిమ తీరంలో పడిపోయింది. దీనివల్ల మనకి గోదావరి, కృష్ణా నదుల్లోకి బాగా జలాలు వస్తున్నాయి. అయితే మనకి ముందున ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో పెద్ద పెద్ద డ్యాములున్నాయి. ఆ డ్యాములన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు పడిన వర్షాలతోటి ఆ డ్యాములు కొంతవరకు నిండిపోయే పరిస్థితి ఉంది. మరొకసారి కనుక ఇటువంటి పరిణామం సంభవించి మనకి పశ్చిమ తీరంలో వర్షాలు పడినట్టయితే మనకి మన డ్యాముల్లో కూడా నీళ్లు రావడానికి ఇటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు మేలు. ఎందుకంటే మనకి తెలంగాణలో లోకల్‌గా వర్షాలు లేకపోయినా మనకి పశ్చిమ తీరంలో మంచి వర్షాలు పడి ఆ డ్యాములకు గనక ఈ నదుల్లోకి కనుక జలాలు వచ్చినట్టయితే కొంతవరకు మనకి తాగునీటికి, సాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉంటుంది. అయితే గత వారం పడిన వర్షాలు మటుకు చాలా మనకి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ జలాలు మళ్ళీ ఇటు ఈ కృష్ణా, గోదావరిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పరిస్థితి మెరుగు. సార్ ఇంకో విషయం ప్రధానంగా చూసుకుంటే మాత్రం అటు రైతుల పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది సార్. అంటే వాళ్ళు ఏ పంటలు వేయాలో అసలు నీటి కొరత ఉంది, అటు ఎల్లినో కొరత ఉంది, అటు వర్షాలు లేకపోయేసరికి వాళ్ళ పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది సార్. వాళ్ళకు కూడా ఏమైనా చెప్పే అవకాశాలు ఉంటాయి సార్ రైతులకు? మనం రైతులకి కూడా గత 2 నెలల నుంచి చెప్తున్నామండి. ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందున వరి సేద్యం చేసినట్టయితే చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే వరికి బాగా వాటర్ కావాలి. అలాగే మనకి ఈ తడి కూడా చాలా కాలం కొనసాగవలసి ఉంటుంది. మనకి వరి యొక్క ఈ పంట సమయం కూడా ఎక్కువ ఉంటుంది. సో, అంత పంట సమయంలో మనకి మాన్సూన్ పీరియడ్‌లో ఈ ఎల్‌నినో సమయంలో కంటిన్యూస్ రెయిన్స్ పడే అవకాశం ఉండదు కాబట్టి వీలైనంత వరకు వరి నుంచి ఇతర పంటలకి అంటే మనకి తృణధాన్యాలు ఈ మిల్లెట్స్ ఇటువంటి వాటికి మారినట్టయితే అవి తక్కువ నీటితోటి అయిపోతాయి. అలాగే తక్కువ కాల పరిమితితోటి అయిపోతాయి. అలాగే వీలైన చోట్ల మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, అలాగే స్ప్రింక్లర్స్ కానీ యూజ్ చేసినట్టయితే తక్కువ నీటితోటి సేద్యం అవుతుంది. అలాగే ఈ ఎల్‌నినో సమయంలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడుతుంటాయి. కొద్ది రోజులు మాత్రమే పడతాయి. పడినప్పుడు ఆ 2 రోజుల్లో నీరు ఎక్కువైందని చెప్పేసి ఆ నీటిని బయటికి వదలకుండా పొలంలోనే ఒక కుంట తవ్వుకుని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత డ్రై పీరియడ్ డెఫినిట్‌గా వచ్చేస్తుంది. ఆ డ్రై పీరియడ్‌లో ఈ కుంటలోని నీరుతోటి మనకు తడులు ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఈ విధమైన సలహా మనం చాలామంది రైతులకి గత 2 నెలల నుంచి మనం చెప్తూనే ఉన్నాం. సార్ ప్రధానంగా జూలై నెలలో 2 నెలల్లో కూడా సగటు కంటే వర్షపాతం ఎంత నమోదైంది గతంలో కూడా? ఈసారి ఎంత నమోదవుతుంది సార్?
మనకి జూన్ నెలలో ఈసారి 11% లోటు ఉందండి. అయితే జూన్ నెల రెయిన్‌ఫాల్‌ని పెద్దగా కంపేర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే జూన్ నెల వర్షపాతం ఫిగరే మనకి తక్కువ ఉంటుంది. మనకి మొదటి 2 వారాలు పెద్దగా మాన్సూన్ ప్రవేశించడానికి సమయం కాదు. మిగిలిన 2 వారాల్లో కూడా అడపాదడపా పడిన వర్షాలతోటి జూన్ నెల టోటల్ వర్షపాతమే మనకి రాష్ట్రంలో 15 సెంటీమీటర్లు కాగా ఈసారి మనకి 13.5 సెంటీమీటర్లు పడింది. సో, ఒక 11% లోటు ఉంది. అయితే జూలై నెల మనకి జూలై, ఆగస్టు నెలలో తెలంగాణకి ప్రధానమైన వర్ష ఋతువు. సో, ఈ జూలై, ఆగస్టు నెలలో పడే వర్షాలని మనం కంపేర్ చేయవలసి ఉంటుంది. జూలై మొదటి వారం మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ మొదటి వారంలో కూడా మనకి పెద్దగా వర్షాలు పడలేదు. ఇంచుమించు మనకి అరౌండ్ 25% వరకు ప్రస్తుతం మనకి లోటుంది. ప్రజెంట్ ఈ జూలై వరకు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే 25% లోటు వర్షం ఉన్నప్పుడు అంటే దాదాపుగా ఇది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందా సార్? మనకి ఈసారి తీవ్రమైన ఎల్‌నినో ఏర్పడుతోంది కాబట్టి ఎల్‌నినో, లానినా అన్నవి సైకిల్స్. ఇవేమి నెలలోనో, 2 నెలల్లోనో పోయేవి కాదు. ఇవేంటంటే కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న ఈ పసిఫిక్ సముద్రంలోని జలాలు వేడెక్కడం వల్ల వచ్చిన పరిణామం. సముద్ర జలాలు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. అలాగే చల్లబడటానికి కూడా చాలా సమయం పడుతుంది. సో, గత 3, 4 ఏళ్ల బట్టి లానినా పరిస్థితులు ఉన్నాయి. ఆ లానినా పరిస్థితుల్లో గ్రాడ్యువల్‌గా వేడెక్కుతూ ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఎల్‌నినో పరిస్థితి అనేది ఇంకా తీవ్రంగా ముందుకెళ్లే కొద్దీ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందనే ప్రస్తుతం మనకి రిపోర్ట్‌లు వస్తున్నాయి కాబట్టి ఇదేమి ఒక నెల, 2 నెలల్లో మళ్ళీ అన్ని వేల కిలోమీటర్‌లో నీళ్లు చల్లబడడానికి అవకాశం ఉండదు. సో, దీని యొక్క పరిణామం అనేది చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది. చివరిగా వాతావరణ శాఖ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారిగా ఏం తెలియజేశారు సార్? మనకి ఎల్‌నినో పీరియడ్‌లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము చెప్తూనే ఉన్నాము. ఎందుకంటే ఈ అధిక వాటర్ తీసుకునే పంటలు సేద్యం చేయకుండా ఉండము. అలాగే వర్షాలు పడకుండా ఉండవు. వర్షాలు పడతాయి. 90% రెయిన్ అనేది పెద్ద డిఫికల్టీ కాదు. మెయిన్‌గా ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే పడిన చోటే ఎక్కువ పడటము, లేదంటే 4, 5 రోజులు భారీ వర్షాలు పడి మళ్ళీ గ్యాప్‌లు వచ్చేయడము, ఇటువంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి వర్షం పడినప్పుడు ప్రతివారు కూడా వర్షాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దీన్ని ఏంటంటే ఒక కుంటలోకి మళ్ళించుకొని పొలంలో నిల్వ చేసుకోవడము, అలాగే ఇళ్లలో అయినట్టయితే ఒక పెర్కులేషన్ పిట్ తప్పనిసరిగా పెట్టుకుని దానిలోకి మళ్ళించుకుని బోర్ రీచార్జ్ అయ్యేలాగా చేసుకోవడము. అటువంటి అవకాశం లేని వారు కనీసం ఒక సంపునైనా తవ్వుకుని అందులోకైనా నిల్వ చేసుకున్నట్టయితే ముందు నీటి ఎద్దడి వచ్చినప్పుడు దాని నుంచి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ శాఖ అధికారి ప్రకారం జూన్, జూలైలో కూడా ఆశించినంత వర్షాలు కూడా పడలేదు. దాని ఎల్‌నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. గోదావరి జలాలపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా అది ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఏదైనా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షం కూడా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో, అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.